ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ జీవుడు మాయ చేతిలో ఉన్నాడు. మాయ భగవంతుని చేతిలో ఉంది. మనం భగవంతుని మీద పూర్ణ విశ్వాసం పెట్టుకొని ఆయనను ఆశ్రయిస్తే భగవంతుని చేతిలో ఉన్న మాయను మన మీద పడకుండా చూస్తాడు. అదే శ్రీకృష్ణుడు చెప్తాడు గీతలో, ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారికి నేను ఆ మాయ వారికి దారి ఇస్తుంది అంటాడు. ఈ జీవుడికి అంటే ఈ జీవుడిలో ఉన్న వ్యక్తి భావన, దేహాభిమానం, దేహమే నేను అనుకునే బుద్ధి ఉన్నంత కాలము వాడికి గురువు అవసరమే. దేహము నేను అనే బుద్ధి ఉన్నవాడికి కోటి జన్మలు ఎత్తిన కష్టాలు, నష్టాలు, బాధలు వాడిని విడిచిపెట్టవు. ఏదైతే సత్యమో అది మనకు తెలియనంత కాలము జన్మలు వస్తూనే ఉంటాయి. ఇలా జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందే. గురువు అనుగ్రహము పొందినవాడు మాత్రమే ఒడ్డుకు వస్తాడు, లేకపోతే ఒడ్డుకు వచ్చే అవకాశమే లేదు. గురువు అనుగ్రహము ఒక గుణము కాదు, గురువే అనుగ్రహము. గురువు మనల్ని చూసినా చూడకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా అనుగ్రహమే. అదే అంటారు భగవాన్. ఇప్పుడు సహనము, ఓర్పు ఉన్నవాడికి ఆత్మవిద్య గురించి తెలుస్తుంది. నీటిలో మునిగిన మనిషి గాలి కోసం ఎలా అయితే తహతహలాడుతాడో అలా నీ మనస్సు ఆ పరమాత్ముని కోసం తహతహలాడాలి. అప్పుడు ఈశ్వరుడు, ఆ పరమాత్మ నీకు వ్యక్తం అవుతాడు. మనకి ఈ కళ్ళతో చూసే విషయాలు, ఇంద్రియాలతో గ్రహించే విషయాలు, మనస్సుతోటి గొడవలు, ఇవి అన్నీ మన మనస్సులో ఉన్న ప్రతిబింబాలే. ఇవి అన్నీ దృశ్యములు. వీటిని చూసి మనం కంగారు పడవద్దు అంటారు భగవాన్. దేహ ప్రారంధాన్ని బట్టి కష్టాలు వస్తూ ఉంటాయి. మీ శాంతిని పాడు చేసుకోవద్దు, శాంతిగా ఉండండి. శాంతిగా ఉన్నప్పుడు భగవంతుని సహాయం అందుతుంది అంటారు భగవాన్. అంటే ఇక్కడ శాంతిగా ఉండటం అంటే కష్టాలు ఆ ప్రారంధము వల్ల నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో ఆ పిడికెడు ప్రారంధము, ఈ ప్రారంధము అనేది అది ఆల్రెడీ డిజైన్ అయి ఉంది. దాంట్లో కష్టాలు, నష్టాలు, లాభాలు, ప్రశంసలు, విమర్శలు, అనుకూలతలు, ప్రతికూలతలు, అవమానాలు, ఇలా ఇష్టము, అయిష్టము, రాగము, ద్వేషము, మిత్రువులు, శత్రువులు, ఇలా వాటి వాటి అనుభవాలతో ఈ వ్యక్తిత్వం కూడుకొని ఉంటుంది. వారి వారి సంస్కారాలను బట్టి, వారు తెచ్చుకున్న వాసనలు బట్టి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి కంగారు పడవద్దు అంటారు భగవాన్. ఇవన్నీ పేకమేడలు లాంటివి. ఎందుకంటే జీవితంలో వచ్చే సంఘటనలు నిజం కావు, నిజంలాగా కనిపిస్తాయి. ఇవి తెర మీద బొమ్మలు లాంటివి. ఇది అర్థం చేసుకుంటే దుఃఖం నశిస్తుంది అంటారు భగవాన్. ఇదంతా కల సమమో, కల లాంటిది. వీటిని చూసి కంగారు పడవద్దు. ఇప్పుడైతే వీటిని విస్మరిస్తూ, అంటే వీటికి సంబంధించిన ఆలోచనలు విస్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుని సహాయం అందుతూ ఉంటుంది. ఎందుకంటే మమకారము తగిలించుకోవటం వలనే మనకి దుఃఖం వస్తుంది. పని వలన దుఃఖము రాదు, మమకారము వలన దుఃఖం వస్తుంది. అందువలన పని మీద దృష్టి ఉండాలి, మమకారం మీద దృష్టి వద్దు. చేసే పని హృదయపూర్వకంగా చెయ్యాలి, ఫలితం ఆశించవద్దు అంటారు గురువుగారు. ఫలితం ఆశించకుండా పనిచేస్తే ఫలితం వచ్చినా అది నిన్ను బంధించదు. మనలో ఉన్న రాగద్వేషములు కూడా ఒక పెద్ద దొంగలు వస్తారు అని తెలిస్తే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రాగద్వేషముల నుండి బయట పడగలము. అలాగే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ భగవంతుని యొక్క సంకల్పము మాత్రమే నెరవేరుతుంది, ఆ ఈశ్వరుని సంకల్పం మాత్రమే నెరవేరుతుంది. అందువలన భగవంతుని సంకల్పమును మనము విశ్వసించాలి. సంకల్పమును అంటే ఆ భగవంతుని యొక్క సంకల్పమును గౌరవించిన వానికి ఇక దుఃఖము రాలిపోతుంది.
ఇప్పుడు నీ సంకల్పాలు నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి, నీ ఆలోచనలు నీకు దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఎప్పుడైతే నీవు ఏ ప్రయత్నము లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా, అంతా ఈశ్వరుని యొక్క ప్రసాదము, అది అనుకూలమైన ప్రతికూలమైన అంతా భగవంతుని యొక్క ప్రసాదము, ఇది భగవత్ సంకల్పము అన్న భావనలో ఉంటే కనుక దాని యొక్క ఫలితాలు మిమ్మల్ని బాధించవు. అందుకే ఎప్పుడు మనస్సుని నిర్మలంగా, కోమలంగా, నిర్మలత్వము, అమాయకత్వము, నిరాడంబరత, ఇవన్నీ ఈ మనస్సుకి ఉన్న వాళ్ళకి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంటే కల్మషం లేని మనస్సు, నిర్మలమైన మనస్సు, శుద్ధమైన మనస్సు కనుక అలవరపరుచుకుంటే ఖచ్చితంగా అనుగ్రహం చేత ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాడు. ఎందుకంటే బ్రహ్మంకి, అంటే నీలో ఉన్న ఆ పరమాత్మనికి చావు లేదు, చావు పుట్టుకలు లేవు, అది నీవై ఉన్నావు. నీకు బ్రహ్మానుభవం కలగటానికి సహాయ సహకారములు అందించేవాడే గురువు. మరలా గురువు అంటే ఎవరో అనుకుంటున్నారేమో, బ్రహ్మానుభవం పొందాలి అనే కాంక్ష నీకు కలిగినప్పుడు, అది నిజమైనప్పుడు నీ హృదయంలో ఉన్న గురువే, నీ హృదయంలో ఉన్న పరమాత్మే, నీ హృదయంలో ఉన్న బ్రహ్మమే ఒక రూపం ధరించి వస్తుంది, వాడే గురువు. అలాగే భగవాన్ అంటారు, మరణం లేని వస్తువు అది నీ హృదయంలోనే ఉంది, దానిని తెలుసుకుంటే మృత్యువు నిన్ను అంటదు. అటువంటి పరమాత్మను తెలుసుకోవటానికి ఏ రకంగా జీవించాలో తెలుసుకొని ఆ రకంగా జీవించండి. మనం చేసే పని పరమాత్ముని తెలుసుకోవటానికి సహకరించేదిలా ఉండాలి. అంటే మనం చేసే పని, మనం చేసే ఆలోచన, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ అహంకార రహితంగా ఉండాలి. అంతేగాని అహంకారాన్ని మరి కాస్త నిలబెట్టేలా ఉండకూడదు. కాబట్టి మనం చేసే మనసా వాచ కర్మణ ఇవన్నీ ఆ పరమాత్మను తెలుసుకోవటానికి సహకరించేదిలా ఉండాలి. అటువంటి పనులు మాత్రమే చెయ్యండి, మిగిలిన విషయాలలో ఊరక ఉండటం మంచిది అంటారు భగవాన్. ఎందుకంటే ఊరక ఉన్నవాడే ఉత్తముడు. కాబట్టి నీ మనస్సుని అవసరమైన గొడవలలోనికి వెళ్ళనివద్దు. ఈ బంధాలలో ఎప్పుడు పడ్డాను, ఎలా పడ్డాను అనే గొడవలు వద్దు. జీవ లక్షణాలు పోగొట్టుకోవడానికి భగవంతుణ్ణి ఉపయోగించుకోవాలి, తర్వాత ఆ భగవంతుని కూడా దాటిపోవాలి. ఎందుకంటే చైతన్యం దగ్గరకు వచ్చేటప్పటికి జీవ లక్షణాలు, భగవంతుని గొడవ కూడా ఉండదు. చైతన్యానికి భిన్నంగా ఏదీ ఉండదు, దాని దగ్గర రెండో వస్తువు లేదు. మన అహంకారాన్ని మనం పోగొట్టుకోలేము. మనకు గురువు అనుగ్రహం ఉంటే మన అహంకారము మనకు తెలియకుండానే జారిపోయేటట్లు చేస్తాడు. దాన్ని మన తెలివితేటల వలన పోగొట్టుకోలేము. పరమాత్మ ఎప్పుడు ఎవరికి దర్శనమిచ్చినా సద్గురువు రూపంలో దర్శనమిస్తాడు. మీరు గురువు అనుగ్రహం గురించి చెబుతారు, ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడరేమిటి అని భగవాన్ అడిగారు కొందరు. అప్పుడు అంటారు భగవాన్, అనుగ్రహము ప్రేమ లేకుండా ఉంటుందా అన్నారు భగవాన్. అంటే నీ మీద అనుగ్రహము ఉంది అంటే నీ మీద ప్రేమ ఉన్నట్టే పరమాత్మునికి. పరమాత్ముని ప్రేమను మనము మాటల్లో వర్ణించలేము. సముద్రం ఎంత నిండుగా ఉంటుందో పరమాత్మ యొక్క ప్రేమ అంత నిండుగా ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న నిజము మన అనుభవంలోకి రావాలి అంటే మన ప్రయత్నంతో పాటు గురువు యొక్క దయ కూడా ఉండాలి. గురువు యొక్క దయ లేకుండా నీ ప్రయత్నం వల్లనే అది అనుభవంలోకి రాదు. గురువు నీకు చేసే సహాయం ఇతరులకు తెలియాలి అని అనుకోరు, ఆయనకు ఇతరులు లేరు కాబట్టి. పాల సముద్రాన్ని మదిస్తే అమృతం పుట్టింది, శబ్ద ప్రపంచాన్ని మదిస్తే ఓంకారం పుడుతుంది. అలాగే నీ దేహంలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధి, ఆ మూల తలంపుని మదించగా అన్వేషించగా దానిని శోధించగా అనుగ్రహం చేత నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకే భగవాన్ అంటారు, ఈశ్వర సంకల్పాన్ని అడ్డుకునేది ఈ సృష్టిలో ఏదీ లేదు. నీవు ఏమీ కోరిక పెట్టుకోవద్దు, ఈశ్వర సంకల్పంలో ఉంటే ఆ పని జరిగిపోతుంది. అంటే ఆ లోపల ఉన్న ఆ పరమాత్ముని నీవు కనుక ఆశ్రయించి ఇక నీ పని
అంటే నీ భారం మొత్తం ఆ పరమాత్ముని మీద వేసినప్పుడు ఇక అంటే నీ ప్రయత్నము లేకుండా, నీకంటూ ఆలోచనలు లేకుండా, నీకంటూ వ్యక్తిత్వము లేకుండా నీవు గనక ఆ పరమాత్ముని పరిపూర్ణ భక్తి విశ్వాసాలతో ఆశ్రయిస్తే కనుక నీ లోపల ఉన్న ఆ హృదయాన్ని, ఆ చైతన్యాన్ని, ఆ గురువుని, ఆ ఆత్మని గనక ఆశ్రయిస్తే భగవానికి ఏ జ్ఞానమైతే నడిపించి స్వరూపము ప్రకాశించిందో అదే జ్ఞానము, అదే స్వరూపము నిన్ను కూడా నడిపిస్తుంది, నిన్ను కూడా గమ్యాన్ని చేరుస్తుంది. అహంకారం చేతిలో పనిముట్టుగా ఉంటే అప్పుడు నీకు పుణ్యము, పాపము, రాగము, ద్వేషము, లాభము, నష్టము, ప్రశంసలు, విమర్శలు ఇలా ద్వైభావం ఏర్పడుతుంది. అదే పరమాత్ముని చేతిలో నీ శరీరము పనిముట్టుగా ఉన్నప్పుడు, నీ కర్మకు ఆయనే కర్త అయినప్పుడు ఇక నీకు పుణ్యమేమిటి, పాపమేమిటి, లాభమేమిటి, నష్టమేమిటి, రాగమేమిటి, ద్వేషమేమిటి, ఏమీ ఉండవు. ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి అంటే, ఇప్పుడు మన శరీరం అహంకారము స్వాధీనంలో ఉంది. అహంకారం పట్టులో నుండి తప్పించి హృదయంలో ఉన్న ఆ పరమాత్మునికి స్వాధీనం చెయ్యాలి. అప్పుడు మన దేహం దేవాలయం అవుతుంది. హృదయాన్ని దేవాలయంగా చేసుకున్న వాడికి ఆత్మలో సంసితుడవుతాడు. అనుగ్రహం చేత ఆ పరమాత్ముని యొక్క స్వరూపము తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపచేస్తాడు. అంటే తన్ను తాను ప్రకటించుకుంటాడు. అంటే నీకు ఇక పరమాత్మునికి ఏ భేదము లేని స్థితిని అక్కడ ఏర్పడుతుంది. ఆ అభేద స్థితి ఏర్పడుతుంది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు నన్ను శరణుదొచ్చిన వాడికి మాయ దారిస్తుంది అంటారు. కృష్ణుడు గీతలో మనకంటే ఎక్కువసార్లు నేను నేను అని వాడారు. కానీ కృష్ణుడు నేను అన్నప్పుడు అక్కడ విశ్వాత్మ భావన, బ్రహ్మ భావన, అభేద భావన స్ఫురిస్తుంది. కానీ మనము నేను అన్నప్పుడు దేహమే స్ఫురిస్తుంది. నేను అన్నప్పుడు కృష్ణుడికి ఎలా బ్రహ్మ భావన స్ఫురిస్తుందో అలాగ మనకు కూడా నేను అన్నప్పుడు బ్రహ్మం స్ఫురిస్తే ఇక్కడే బ్రహ్మానుభవం కలుగుతుంది. కర్మ సముద్రము దాటి ఒడ్డుకు రాగలము. కృష్ణుడు పలికిన నేను ఆ యొక్క అహంస్ఫురణ, అంతేగాని దేహాత్మబుద్ధితో పలికిన నేను కాదు. కృష్ణుడు పలికిన ఆ నేను అహం అహం, నేనున్నాను అంటూ తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము, ఆ ఎరుక లేక ఉనికితో కూడుకున్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము, దాని గురించి చెప్తున్నాడు. ఆ స్థితిలో ఉండి చెప్పాడు. అందుకని నన్ను శరణుదొచ్చిన వారికి మాయ దారి ఇస్తుంది అన్నారు భగవాన్ శ్రీకృష్ణులు. సంతోషం. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.